హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. మార్నింగే వీడియో అయితే రికార్డ్ చేశాను. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారా? మా ఫ్రెండ్స్ అయితే నన్ను కిట్టి పార్టీకి ఇన్వైట్ చేశారు. యాహూ యాహూ బోలో యాహూ యాహూ. ఈ కిట్టి పార్టీకి నేను ఎలా రెడీ అవబోతున్నాను, ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఎప్పుడు చూడని విధంగా కొంచెం న్యూ లుక్ లో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సరే కానీ మన వీడియోస్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నేనైతే రెడీ అవబోతున్నాను ఇప్పుడు. దిస్ ఈజ్ ద మై శారీ. ఇది ఎప్పటి శారీయో తెలుసా? 2016 లో అయితే తీసుకున్నాను ఇది. అంటే కరెక్ట్ గా 10 years అయిందనమాట. దీన్ని ఇన్నాళ్ళు లోపల భద్రపరిచి ఇప్పుడైతే బయటకు తీస్తున్నాను. 10 ఏళ్ల కిందట శారీ కాబట్టి నాకైతే ఇప్పుడు దీని మీద బ్లౌజ్ సెట్ అవ్వలేదు. సో నేనైతే ఇలా రెడీమేడ్ బ్లౌజ్తో అయితే సెట్ చేశాను. ఫస్ట్ టైం కూడా ఇలాంటి బ్లౌజ్ ఐటమ్ నేను. హెయిర్ అయితే ఇంకా ఆరాలి, తడిగానే ఉంది. ఎవ్రీ శారీకి ఒక ఎమోషన్, ఒక స్టోరీ ఉంటుంది కదా, అలాగే ఈ శారీ వచ్చేసి నేను నా పెళ్లి చూపుల్లో కట్టుకున్న శారీ ఇది. సో ఈ శారీ కూడా నాకు కొంచెం స్పెషల్. ఫాస్ట్గా పొద్దున్నే ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇప్పుడైతే మా వారికి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఇంకా ఏ టెన్షన్ ఉండదన్నమాట, ఎందుకంటే హస్బెండ్కి పిల్లలకి లంచ్ అయితే చేసేసాం కాబట్టి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతే మనకి సగం టెన్షన్ పోతుంది. హ్యాపీగా ఇంకా ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. మరి కర్రీ ఏముంది అనుకుంటున్నారా? మా అత్తయ్య అయితే చేపల పులుసు చేశారు. మా అత్తయ్య చేపల పులుసు చేశారంటే తిన్న వాళ్ళంతా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మరి మాకు ఎప్పుడు చేపల పులుసు తినాలని ఉన్నా మా అత్తయ్య చేసి పెడతారు. ఇంకా మా వారి కోసం అన్ని రెడీ చేసి అక్కడ పెట్టాను. ఈ గ్యాప్ లో నా హెయిర్ అయితే 50% డ్రై అయింది. ఇంకొంచెం 50% డ్రై కోసం నేనైతే అగారో హెయిర్ డ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది హెయిర్ ని డ్రై చేయడం మాత్రమే కాకుండా మంచి వాల్యూమ్ లుక్ అయితే ఇస్తుంది. ఇదైతే నేను రెగ్యులర్ గా యూస్ చేయను, నాకు టైం ఉంది అనుకుంటేనే దీన్ని అయితే యూస్ చేస్తాను. నా హెయిర్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ వేసుకుందాము. నాకు వచ్చిన కొన్ని హెయిర్ స్టైల్స్ లో ఇవాళ అయితే నేను ఇది వేసుకుంటున్నాను. మిడిల్లో పార్టిషన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం హెయిర్ తీసుకొని ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ టిప్ టాప్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. స్లోగా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. మీకు కనుక షార్ట్ హెయిర్ ఉన్నట్టయితే, లూజ్ హెయిర్ అలవాటు అయితే ఫ్రంట్లో హెయిర్ స్టైల్ వేసుకొని బ్యాక్ సైడ్ ఫ్లక్కర్ పెట్టేసుకొని ఇలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెయిర్ని అయితే జడ వేసుకుంటాను. అప్పుడప్పుడు కూడా హెయిర్ని లీవ్ చేస్తాను. అది ఎప్పుడంటే వీడియోస్ చేసేటప్పుడు కానీ, లేదంటే జస్ట్ అలా బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తామన్న టైంలో, ఇంక ఇంట్లో ఉన్నప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే హెయిర్ని లీవ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేద్దాము. కొంచెం ఫౌండేషన్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటాను, బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవుతాను. మరి కొంచెం ఫ్రెష్ లుక్తో కనపడాలి కదా మనం, సో అందుకే ఇదంతా. Do you hear that? My sanity about to break while everyone I know's out. ఇప్పుడు ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుందాం. ఈ స్టిక్కర్ కన్నా బిఫోర్ ఉన్న బ్లాక్ స్టిక్కరే బాగుంది అనుకుంటా కదా. సరే ఏదో ఒకట్లే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుందాం. నా దగ్గర అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మ్యాచ్ అయినాయి కరెక్ట్గా. ఇవైతే మా అక్క గిఫ్ట్ చేశారు. ఈ శారీ మీదకి బాగా సెట్ అయినాయి. ఎప్పుడు పెట్టుకుంటాను అనుకున్నాను, ఫైనల్గా నాకైతే ఇవాళ కిట్టి పార్టీకి అయితే యూజ్ అయినాయి. నా ఓవరాల్ లుక్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఐబ్రోస్ థిక్నెస్ కోసం, షేప్ కోసం అయితే ఐబ్రో పెన్సిల్ అయితే వేస్తున్నాను. నా దగ్గర ఉన్న పెన్సిల్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే అసలు వేసినట్టు తెలియదు. అదే బ్లాక్ అయితే ఈజీగా కనపడిపోతుంది. ఇది లిప్స్టిక్ అనుకుంటారేమో, లిప్స్టిక్ కాదు, లిప్ బామ్ ఇది. Do you hear that? My sanity. ఇప్పుడు ఇంకా కుంకుమ పెట్టేసుకొని మనం రెడీ అవటం అనేది ఫినిష్ చేసేద్దాము. కుంకుమ పెట్టుకుంటే మన ఫేస్ లో తెలియని గ్లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పటిదాకా రెడీ అయింది ఒక ఎత్తు అయితే, కుంకుమ పెట్టుకుంటే వచ్చే లుక్ చాలా బాగుంటుంది. ఫైనల్ గా నాది రెడీ అవటం అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చేసారు. ఇంకెందుకు లేటు, మా కిట్టి పార్టీ ఎలా జరిగింది ఏంటో మొత్తం మీరు చూసేయచ్చు. పదండి. అందరూ కింద అయితే ఉన్నారు, అందరికీ హాయ్ చెప్తున్నాను, చూసేయండి. మీరు కూడా మా ఫ్రెండ్స్ అందరినీ మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఎవరు కనిపించట్లా?
వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వస్తారు. మా ఫ్రెండ్ అయితే మా అందరికి ఏ ప్రాబ్లం లేకుండా కార్ ని కూడా అరేంజ్ చేసింది వెళ్ళటానికి. అందరం హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా అయితే బయలుదేరుతున్నాము. నార్మల్ గా కిట్టి పార్టీ అనేది ఇంట్లోనే చేసుకుంటాము, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఈసారి మా ఫ్రెండ్ అయితే హట్స్ అండ్ ట్రీస్ రెస్టారెంట్ లో అయితే ప్లాన్ చేసింది. ఈ రెస్టారెంట్ లో కూడా ఫుడ్ బానే ఉంటుంది. అలా మెల్లమెల్లగా అందరూ వస్తున్నారు. ఇంకా లేడీస్ గ్యాంగ్, లేడీస్ అందరు కలిస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, రచ్చ రచ్చే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే స్వీట్, స్టార్టర్స్, బిర్యానీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ ఫుల్గా తినేసి ఇంకా కేక్ కటింగ్ కూడా చేపించాము. ఎందుకంటే ఆ రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ కూడా. ఓన్లీ రెస్టారెంట్ లోనే ఇంత రచ్చ రచ్చ చేసాము. ఇంకా ఇంట్లో అయితే చెప్పనవసరమే లేదు. ఫుల్ గేమ్స్, ఫుల్ ఫన్, ఇంకా నవ్వులే నవ్వులు. ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయినాయి, సేవ్ అవ్వలేదు ఫోన్ లో. అంతే గైస్, మా కిట్టి పార్టీ అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. బాయ్.